భారతదేశంలో హైయెస్ట్ లిటరరీ హానర్ జ్ఞాన్పీఠ్ అవార్డ్ వార్తలో ఉంది. నిన్న అంటే మార్చ్ 22వ తారీఖున 59వ జ్ఞాన్పీఠ్ అవార్డుని ప్రకటించారు. హిందీ రైటర్ వినోద్ కుమార్ శుక్లాకు ఈ అవార్డు వచ్చింది. 88 సంవత్సరాల ఈ రైటర్ ఛత్తీస్గఢ్కి చెందినవాళ్ళు. మొట్టమొదటిసారిగా ఛత్తీస్గఢ్కి జ్ఞాన్పీఠ్ అవార్డు రావడం. అదేవిధంగా వినోద్ కుమార్ శుక్లా 12th హిందీ రైటర్ టు రిసీవ్ దస్ అవార్డు అనమాట. 12వ హిందీ రైటర్ ఈ అవార్డు సంపాదించుకోవడం ఆయన. అంటే ఇప్పటి వరకు 12 మంది హిందీ రైటర్స్కు ఇంత కలిపి వినోద్ కుమార్ శుక్లాతో కలిపి జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ వచ్చాయన్నమాట. మొత్తంగా మనం చూస్తే జ్ఞాన్పీఠ్ అవార్డులో క్యాష్ అవార్డు 11 లక్షలు, ఒక బ్రాంజ్ స్టాచ్యూ సరస్వతీదేవి యొక్క బ్రాంజ్ స్టాట్యూ, వాగ్దేవి యొక్క బ్రాంజ్ స్టాట్యూ, మనకు తెలుసు సరస్వతి ఈజ్ అ గాడెస్ ఆఫ్ లెర్నింగ్ అని. ఆ తర్వాత ఒక సైటేషన్, ఇదంతా కల్పిస్తారు. జ్ఞాన్పీఠ్ సెలక్షన్ కమిటీ ఆయన పేరును సిఫార్సు చేస్తుందన్నమాట. ఛత్తీస్గఢ్ నుంచి వినోద్ కుమార్ శుక్లా మొట్టమొదటి ఆథర్. ఆయన జ్ఞాన్పీఠ్ అవార్డు సంపాదించుకోవడం ఆ రాష్ట్రం నుంచి మొట్టమొదటి ఆథర్ అనమాట. ఆయన అద్భుతమైన రచనా శైలి కానీ, సృజనాత్మకత కానీ, లేదా ఆయన యొక్క సాహిత్యం కానీ చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి వర్ణిస్తారనమాట. జనరల్గా ఈ అవార్డ్స్ చనిపోయిన వాళ్ళకి ఇవ్వరు. జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ అనేవి కేవలం ఇండియన్ సిటిజన్స్కి ఇస్తారు, యాన్యువల్గా ఇస్తారు, చనిపోయిన వాళ్ళకి ఇవ్వరనమాట. ఇంతకుముందే వినోద్ కుమార్ శుక్లా గారికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1999లో ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. అసలు ఈ జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ అనేవి మొట్టమొదటిగా 1961లో ఫస్ట్ టైం అవార్డ్స్ సంబంధించిన ప్రకటన చేశారనమాట. ఆ తర్వాత ఫస్ట్ అవార్డు ఇవ్వటం 1965లో అనమాట. ఫస్ట్ అవార్డు 1965లో జ్ఞాన్పీఠ్ అవార్డు మలయాళం పోయెట్ జి శంకర కురూప్కి వచ్చింది. ఆయన రాసిన వడక్కుజ్జల్ అనే పుస్తకానికి వచ్చిందనమాట. జ్ఞాన్పీఠ్ అవార్డుని కాన్స్టిట్యూట్ చేసింది భారతీయ జ్ఞాన్పీఠ్ అనమాట. భారతదేశంలో మన భారతీయ భాషలో, మన రాజ్యాంగంలో 8th షెడ్యూల్లో ఉన్న 22 భాషల్లో ఏ భాషలో రాసినా జ్ఞాన్పీఠ్ అవార్డు పొందొచ్చు. 2013 నుంచి ఇంగ్లీష్ని కూడా జ్ఞాన్పీఠ్ అవార్డులో జాయిన్ చేశారనమాట. భారతీయ భాషలో 22 భాషలే కాదు, ఇంగ్లీష్లో రాసినా సరే జ్ఞాన్పీఠ్ అవార్డు వస్తుంది. ఇంగ్లీష్లో 2018లో అమితావ్ ఘోష్కి జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చింది. మొత్తం 2018లో అమితావ్ ఘోష్ అనే ఆయనకి ఫస్ట్ టైం ఇంగ్లీష్లో రాసిన రచయితకి, ఇండియన్ రైటర్కి జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చిందనమాట. భారతదేశం మొత్తం చూసుకుంటే కనుక కర్ణాటక నుంచి ఎక్కువ మందికి జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ వచ్చాయి. మొత్తం అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే కర్ణాటక నుంచి ఎక్కువ మందికి జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ అనమాట. ఈ అవార్డు ప్రతి సంవత్సరం ఇస్తారు, భారతీయ పౌరులకు మాత్రమే ఇస్తారనమాట జ్ఞాన్పీఠ్ అవార్డ్స్. 1961లో స్టార్ట్ అయిన అవార్డ్స్ 65 నుంచి అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ అయింది. ఈ అవార్డ్స్ని కన్స్టిట్యూట్ చేసిన 1961 జ్ఞాన్పీఠ్. 1965 నుంచి అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ అయిందనమాట. అండ్ 1982 వరకు కూడా జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది ఒక స్పెసిఫిక్ వర్క్కి, ఒక పుస్తకానికి, ఒక వర్క్కి ఇచ్చేవాళ్ళు. కానీ 1982 తర్వాత, 1982 తర్వాత ఆ రచయిత యొక్క ఓవరాల్ కంట్రిబ్యూషన్ టు దట్ లిటరేచర్, ఆ సాహిత్యానికి, ఆ భాషా సాహిత్యానికి ఆ రచయిత చేసిన కంట్రిబ్యూషన్ మొత్తానికి ఇస్తున్నారనమాట. అంటే కేవలం ఒక రచన కాదు, రచయిత రాసిన పుస్తకాలన్నిటికీ కలిపి ఆయన ఒక కంట్రిబ్యూషన్ కల్పిస్తున్నారనమాట. దీనికి సంబంధించి ఒక లాంగ్వేజ్ అడ్వైజరీ కమిటీ, దీనికి సంబంధించి ప్రతి లాంగ్వేజ్కి లాంగ్వేజ్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది. దానిలో స్కాలర్స్, క్రిటిక్స్ ఉంటారనమాట. ఈ కమిటీ ఆ భాషలోని అత్యున్నతమైన సాహిత్యం రాసిన వాళ్ళ పేర్లు రికమెండ్ చేస్తాయి. ఆ రికమెండేషన్స్ అన్నీ కూడా సెలక్షన్ బోర్డుకి వెళ్తాయి అనమాట. ఆ సెలక్షన్ బోర్డులో 7 నుంచి 11 మంది ఎమినెంట్ ఫిగర్స్ ఉంటారు. వాళ్ళు ఈ లాంగ్వేజ్ కమిటీ రికమెండేషన్స్ అన్నీ కూడా సెలక్షన్ బోర్డుకి వెళ్తే ఆ సెలక్షన్ బోర్డు ఎవరికి ఇవ్వచ్చు అని చెప్పి ఫైనలైజ్ చేస్తారనమాట. ఇదొక ప్రక్రియ. ఈ లాంగ్వేజ్ అడ్వైజరీ కమిటీ ప్రతి భాషకి, అంటే మన రాజ్యాంగంలో 8th షెడ్యూల్లో ఉండే 22 భాషలో ప్రతి భాషకు ఉండే లాంగ్వేజ్ అడ్వైజరీ కమిటీ అనేది 3 సంవత్సరాలు ఆ కమిటీ సభ్యులు ఉంటారనమాట. సో ఆ తర్వాత సెలక్షన్ బోర్డుకి అది వెళ్ళిన తర్వాత సెలక్షన్ బోర్డు ఆ పేరుని ఈ సంవత్సరం ఏ భాషా సాహిత్యం ఏ వ్యక్తికి ఇవ్వాలి అనే విషయంలో సెలక్షన్ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది మనిషి మరణించాక అవార్డు రాదు. అదేవిధంగా జ్ఞాన్పీఠ్ అవార్డుకి సెల్ఫ్ నామినేషన్స్ అనేవి ఉండవు. ఎవరైనా నామినేట్ చేయొచ్చు. దాంతోపాటు ఒకవేళ నామినేట్ కాకపోయినా చాలా గొప్పగా సాహిత్యం రాస్తుంటే వాళ్ళు సుమోటోగా కూడా తీసుకోవచ్చు. కానీ సెల్ఫ్గా స్వతహాగా నామినేషన్ స్వీకరించడం. అదేవిధంగా పోస్ట్మస్గా చనిపోయిన వాళ్ళకి జ్ఞాన్పీఠ్ అవార్డు ఇవ్వరనమాట. ఓవరాల్గా జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది మాత్రం మన ఇండియన్ లిటరేచర్స్లో, భారతదేశంలో రకరకాల భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు అని చెప్పొచ్చు.